కేవలం ఒక్క రోజులోనే పింపుల్స్ని తగ్గించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ముందు అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాలి కదా. పింపుల్స్ అనేవి టీనేజ్లో ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడవచ్చు. అలాగే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారికి, జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టులో డాండ్రఫ్ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. బయటకు వెళ్ళి వచ్చాక ముఖం కడుక్కోకపోయినా, శుభ్రమైన టవల్ను వాడకపోయినా, ముఖంపై శ్రద్ధ తీసుకోకుండా ఉన్నా ఇటువంటి సమస్య అనేది ఏర్పడుతుంది. ముఖంపై వచ్చిన పింపుల్స్ను అస్తమానం గోళ్లతో గిల్లుతూ ఉంటారు. దీనివల్ల దానిలో నుండి వచ్చిన పదార్థం ప్రక్కకు అంటుకుని ముఖం అంతా స్ప్రెడ్ అయ్యి ముఖం నిండా పింపుల్స్ వచ్చేస్తాయి. ఈ పింపుల్స్ని తగ్గించాలి అంటే మనము ఎక్కువగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు బాగా త్రాగాలి. వారానికి 6 రోజులు ఆకుకూరలు తినాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోవాలి. వారానికి 2 సార్లు కాకరకాయ తినాలి. ప్రతిరోజు ఆమ్లా ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలి. వారానికి కనీసం 2 రోజులు నీమ్ ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. అయితే ముఖంపై బయటకు కనిపించే మచ్చలను పోగొట్టడానికి ఈ సింపుల్ చిట్కాను ప్రతిరోజు పాటించండి. దీనికి కావలసిన పదార్థాలు దాల్చిన చెక్క, తేనె. దాల్చిన చెక్క, తేనె పింపుల్స్ని తగ్గించడానికి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. దాల్చిన చెక్కని తీసుకొని దానిని పొడిగా చేసి దానికి సరిపడేంత తేనె తీసుకొని రెండింటిని బాగా కలిపి చేతితో కాకుండా దూదితో ఆ మిశ్రమాన్ని పింపుల్స్ ఉన్న చోట వ్రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇది వ్రాసిన తరువాత కొంచెం మంట పుడుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియాను చంపడంలో ఈ దాల్చిన చెక్క ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ ప్యాక్ను ప్రతిరోజు వాడడం వల్ల ముఖంపై ఉన్న పింపుల్స్ అన్నీ పోయి చర్మం అందంగా, కాంతివంతంగా కనబడుతుంది.